హాయ్ ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనం యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటో తెలుసుకుందాం. యూనిఫామ్ సివిల్ కోడ్ కన్నా ముందు మనం లాస్ ఎన్ని టైప్స్ ఉంటాయి అని చూద్దాము. ఫస్ట్ వచ్చేసి క్రిమినల్ లా. క్రిమినల్ లా అంటే ఎవరైనా క్రైమ్స్ చేశారన్నప్పుడు, మర్డర్ కేసెస్, రేప్స్ ఆర్ థెఫ్ట్స్ రిలేటెడ్ క్రైమ్స్ జరిగినప్పుడు ఇవన్నీ క్రిమినల్ లాకి వస్తాయి. ఈ క్రిమినల్ లా అనేది సెక్యులర్, అంటే ఏ పర్టికులర్ రిలీజియన్ క్రైమ్ చేసినా ఒకటే టైప్ ఆఫ్ పనిష్మెంట్స్ ఉంటాయి. అదే నెక్స్ట్ టైప్ ఏంటంటే సివిల్ లాస్. సివిల్ లాస్ అగైన్ బ్రాడ్లీ డివైడ్ టు టూ టైప్స్. ఒకటేమో సెక్యులర్ లా, అన్ని రిలీజియన్స్ కూడా ఇవే లా వస్తుందన్నమాట. ఎగ్జాంపుల్ ప్రాపర్టీ డిస్ప్యూట్స్ కావచ్చు, లేకపోతే కన్జ్యూమర్ రైట్స్, అదర్వైజ్ ఏదైనా కాంట్రాక్ట్ బ్రీచ్ చేసినప్పుడు ఇలాంటి నేరాలు ఎవరైనా చేసిండ్రంటే వాళ్ళందరికీ కూడా ఈ సెక్యులర్ సివిల్ లా అనేది అప్లై అవుతుంది. సో యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది దేనికి వస్తుంది అన్నప్పుడు, సివిల్ లాలో పర్సనల్ లాస్ ఉంటాయి. అంటే డిపెండింగ్ అపాన్ ద రిలీజియన్. ఇప్పుడు మీ కింద చూస్తే ఇంకా చూడండి, ఇక్కడ ఒక్కొక్క రిలీజియన్ ఒక్కొక్క సివిల్ లా ఫాలో అవుతుంది, సివిల్ పర్సనల్ లా ఫాలో అవుతుంది రిలేటెడ్ టు మ్యారేజ్, డివోర్స్, ఇన్హెరిటెన్స్ అండ్ సివిల్ మ్యాటర్స్. ఎగ్జాంపుల్ మ్యారేజ్, ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ వచ్చేసేసి పాస్కో యాక్ట్ రాకముందు ముస్లిం అమ్మాయి 16 ఇయర్స్కి పెళ్లి చేసుకోవచ్చు. పాస్కో యాక్ట్ వచ్చాక 18 ఇయర్స్ చేశారు. అంటే మ్యారేజ్ రిలేటెడ్, అంటే ఏ ఏజ్లో అమ్మాయి పెళ్లి చేసుకోవాలి, అబ్బాయికి ఎంతమంది వైఫ్స్ ఉండొచ్చు. ఎగ్జాంపుల్ అన్ని రిలీజియన్స్లో కూడా హిందూ, క్రిస్టియన్ అండ్ పార్సీ రిలేటెడ్ రిలీజియన్స్ అందరికీ కూడా ఒక్క అబ్బాయికి ఒక్క అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి ఎట్ ఎ టైం. ఇన్ కేస్ ఏమైనా డిస్ప్యూట్స్ వచ్చాయంటే ఆ అమ్మాయికి డివోర్స్ ఇచ్చేసి నెక్స్ట్ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. కమింగ్ టు ముస్లిం రిలీజియన్, ఎట్ ఎ టైం 4 వైఫ్స్ని పెళ్లి చేసుకోవచ్చు. అంటే వితౌట్ గివింగ్ డివోర్స్ లీగల్గా ఫోర్ వైఫ్స్ని పెళ్లి చేసుకోవచ్చు. ఇలా ఒక్కొక్క రిలీజియన్కి ఒక్కొక్క పర్సనల్ లా ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ రిలేటెడ్ మనం మాట్లాడుకున్నాం, ఏ ఏజ్లో పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి. పెళ్లి చేస్తే అది లీగల్గా ఎలిజిబుల్ అవుతుంది అనేసి. ఒక అబ్బాయి ఎంతమంది అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు. లేకపోతే డివోర్స్ రిలేటెడ్ వచ్చినప్పుడు మనకు మెయింటెనెన్స్ అనేది ఎలా ఇవ్వాలి, లేకపోతే చైల్డ్ కస్టడీ అనేది ఎవరు చూడాలి. ఇంకా నెక్స్ట్ మెయింటెనెన్స్ రిలేటెడ్కి వచ్చేసరికి ఫ్యామిలీలో చైల్డ్కి ఏమన్నా ఇవ్వాలనుకున్నప్పుడు మెయింటెనెన్స్ ఎవరెవరికి అప్లై అవుతుందంటే ఫ్యామిలీ పేరెంట్స్కి అప్లై అవుతుంది, చైల్డ్కి అప్లై అవుతుంది, స్పౌస్కి అప్లై అవుతుంది. అలాగే ఇన్హెరిటెన్స్ రిలేటెడ్ కూడా పర్సనల్ లాకే వస్తుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు అన్ని రిలీజియన్స్ వాళ్ళకు కూడా ఒక పేరెంట్కి ఇద్దరు ఉన్నారు అనుకుందాము, ఒక అబ్బాయి అండ్ ఒక అమ్మాయి. అలాంటప్పుడు హిందూ, క్రిస్టియన్ అండ్ పార్సీ 3 రిలీజియన్స్ కూడా అమ్మాయికి అండ్ అబ్బాయికి ఈక్వల్ ప్రాపర్టీ రైట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 90,000 వాళ్ళ పేరెంట్ ఇవ్వాలనుకున్నారు అనుకోండి, అప్పుడు అమ్మాయికి ఎంత వస్తుంది, అబ్బాయికి ఎంత వస్తుంది? 45,000 అమ్మాయికి, 45,000 అబ్బాయికి వస్తుంది, ఈక్వల్ షేర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ముస్లిం లా చూస్తే మనకు వచ్చేసేసి 1/3 అమ్మాయికి వస్తుంది, అదే అబ్బాయికి వచ్చి 2/3 వస్తుంది. అంటే ఎగ్జాంపుల్ పేరెంట్ దగ్గర 90,000 అనేది ఇన్హెరిటెన్స్లో వచ్చింది అనుకోండి, అప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారు అతనికి. అప్పుడు ఏమవుతుంది అన్నప్పుడు ప్రాపర్టీ షేర్ ఎలా డివైడ్ అవుతుందంటే అబ్బాయికి వచ్చి 60,000 వస్తుంది అండ్ అమ్మాయికి వచ్చి 30,000 వస్తుంది. అంటే 1/3 అమ్మాయికి, అబ్బాయికి వచ్చి 2/3 వస్తుంది. అంటే డిఫరెంట్ రిలీజియన్స్ డిఫరెంట్ సివిల్ లాస్ని ఫాలో అవుతారు కమింగ్ టు పర్సనల్ రిలేటెడ్. అలాగే అడాప్షన్ రిలేటెడ్ కానీ, సక్సెషన్ రిలేటెడ్ కానీ, సక్సెసివ్ రైట్స్ అంటారు, సక్సెషన్ రైట్స్ అంటే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు ప్రాపర్టీ స్పౌస్కి అండ్ చిల్డ్రన్కి, పేరెంట్స్కి ఏ టైప్ ఆఫ్ రేషియో ఇస్తారు, ఇవన్నీ వాళ్ళ పర్సనల్ లాస్ ఫాలో అవుతారు. అండ్ ఆల్సో అడాప్షన్ రిలేటెడ్, ఏదైనా చైల్డ్ని అడాప్ట్ చేసుకుంటున్నప్పుడు అంటే సేమ్ రిలీజియన్ని అడాప్ట్ చేసుకుంటారా, లేకపోతే రిలీజియన్ ఏం చెప్తుంది వాళ్ళకి అడాప్షన్ రిలేటెడ్, అలాగే అడాప్ట్ చేసుకున్న చైల్డ్కి ఇన్హెరిటెన్స్లో ఏ టైప్ ఆఫ్ రైట్స్ ఉంటాయి. అంటే ప్రాపర్టీ ఒకవేళ ఒక గార్డియన్ ఒక చైల్డ్ని అడాప్ట్ చేసుకున్నారనుకోండి, అప్పుడు ఆ చైల్డ్కి ఏమన్నా ప్రాపర్టీ, ఆ పర్టికులర్ గార్డియన్కి ఉన్న ప్రాపర్టీ అడాప్టెడ్ చైల్డ్ కూడా వస్తుందా రాదా, వస్తే ఎంత వస్తుంది, ఇవన్నీ ఏంటంటే పర్సనల్ లాస్లో ఇన్బిల్ట్ అయి ఉన్నాయన్నమాట. ఎవరి రిలీజన్ వాళ్ళు వాళ్ళ పర్సనల్ లాస్ని ఫాలో అవుతారు. సో ఇక్కడ ఏమవుతుందంటే పర్సనల్ లాస్ ఎలా బిల్డ్ చేశారు, పర్సనల్ లాస్ వాళ్ళ స్క్రిప్చర్స్ అండ్ కల్చర్స్ డిపెండెంట్గా వాళ్ళు పర్సనల్ లాస్ని బిల్డ్ చేసుకున్నారు. ఏ రిలీజన్ వాళ్ళు వాళ్ళ పర్సనల్ లాని ఫాలో అవుతారు. ఈ యూసీసీ అనేది ఎందుకు వస్తుంది అన్నప్పుడు వన్ నేషన్ అండ్ వన్ పర్సనల్ సివిల్ లా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ రిలేటెడ్, డివోర్స్ రిలేటెడ్ అండ్ ఇన్హెరిటెన్స్ రిలేటెడ్, సక్సెషన్ రిలేటెడ్ అండ్ అడాప్షన్ రిలేటెడ్, ఇవన్నీ కూడా అన్ని రిలీజన్స్ ఒక్కొక్క లా ఫాలో అయ్యే కన్నా అన్ని రిలీజన్స్ ఒకటే లా ఫాలో అవుతే దాన్ని యూనిఫామ్ సివిల్ కోడ్
కోడ్ అని అంటాము. అది ఇంకా మనకు ప్రపోజల్లోనే ఉంది, ఇది ఇంకా యాక్టివ్లో లేదనమాట. సో ఇది వస్తే మంచిది కాదా? ఇది ఏం చేద్దామంటే మనం ఒక్కొక్క కేసు, అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు కేసెస్ నేను తీసుకున్నాను, 5 కేసెస్ తీసుకున్నాను. సో 5 కేసెస్లో ఈ పర్టికులర్ యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తే దానికి ఎలాంటి జడ్జిమెంట్స్ వాళ్ళు ఏం చెప్పారు, యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తే మంచిదన్నారా, లేకపోతే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సనల్ లాస్లో ప్రాబ్లమ్స్ ఏంటి, ఎవరి రిలీజన్ వాళ్ళు పర్సనల్ లాస్ ఫాలో అవుతున్నారు, అయితే ఎందుకు అందరూ ఒకటే లా ఎందుకు ఫాలో అవ్వాలి అని చెప్పి మనకి ఏం చేద్దామంటే 5 డిఫరెంట్ కేసెస్ చూసి అది కరెక్టా రాంగ్ అని తర్వాత మనం లాస్ట్లో డిస్కస్ చేద్దాం. సో నేనేం చేశానంటే 5 డిఫరెంట్ కేసెస్ తీసుకున్నాను. ఆ 5 డిఫరెంట్ కేసెస్ కూడా సుప్రీంకోర్టు కేసెసే తీసుకున్నాను. సో అన్ని ఆల్మోస్ట్ ఈ 5 కేసెస్ కూడా యూసీసీ ఉంటే అసలు ఈ కేసుకి వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఓకే, అది ఎలాగో నేను చెప్తాను. ఒక కేసుని మనం స్టడీ చేద్దాం, ఈచ్ అండ్ ఎవ్రీ కేస్ మనం స్టడీ చేద్దాము. ఇది ఫస్ట్ కేసు వచ్చేసేసి మొహమ్మద్ అహ్మద్ ఖాన్ అండ్ షాబాను బేగం. సో ఈమె షాబాను గారు ఏం చేశారంటే వాళ్ళ హస్బెండ్కి మల్టిపుల్ వైఫ్స్, నేను చెప్పాను కదా ముస్లిం మెన్కి మల్టిపుల్ వైఫ్స్ ఉండొచ్చు, తలాక్లో 3 తలాక్ తనకి ఇస్తారు. ఇచ్చేసి మెయింటెనెన్స్ అనేది ఓన్లీ ఇద్దత్ పీరియడ్ అంటే ఓన్లీ 3 months డ్యూరింగ్ దాట్ పర్టిక్యులర్ డివోర్స్ టైం మాత్రమే ఇస్తారు. ఆ తర్వాత మెయింటెనెన్స్ అనేది ముస్లిం మెన్ ఇవ్వరు, హస్బెండ్ ఇవ్వడనమాట వైఫ్కి. సో తనకేం చేసిందంటే ముస్లిం పర్సనల్ లాని ఛాలెంజ్ చేసి కోర్ట్ని అప్రోచ్ అయింది. కోర్టుకి ఇప్పుడు మనకు లైక్ ఫండమెంటల్ రైట్స్ మనకేమన్నా వయలేట్ అయ్యాయంటే అకార్డింగ్ టు ఆర్టికల్ 32 అక్కడ ఏమవుతుందంటే మనం డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకేమైనా ఫండమెంటల్ రైట్ వయలేట్ అయిందనుకోండి, అకార్డింగ్ టు ఆర్టికల్ 32 నేను డైరెక్ట్గా సుప్రీంకోర్టుని అప్రోచ్ అవ్వచ్చు. అయితే షాబాను గారు అదే చేశారనమాట. తనకేంటంటే ముస్లిం పర్సనల్ లాని ఛాలెంజ్ చేసి తను ఏం చేశారంటే సుప్రీంకోర్టుకి అప్రోచ్ అయ్యారనమాట. అంటే తను ముస్లిం పర్సనల్ లాని ఛాలెంజ్ చేశారు. ఏంటంటే ఇలా ఇద్దత్ పీరియడ్ వరకు మాత్రమే 3 months వరకే మాత్రమే మెయింటెనెన్స్ ఇస్తున్నారు. నాకు సెక్యులర్ లా అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ 125 ఇక్కడ చూడండి, సెక్షన్ 125 సిఆర్పిసి ఏం చెప్తుంది అని అంటే ఒకవేళ ఒక అమ్మాయికి డివోర్స్ ఇచ్చాడు అనుకోండి, ఆ అమ్మాయికి ఒకవేళ ఫైనాన్షియల్ స్టేబుల్ లేకపోతే తను ఖచ్చితంగా సెకండ్ మ్యారేజ్ చేసుకోకపోతే ఆ తనకున్న చైల్డ్ తన మెయింటెనెన్స్ని ఆ అబ్బాయి చూసుకోవాలి లైఫ్ టైమ్. సో ఈ పర్సనల్ లా ముస్లింకే ఇది మళ్ళీ వర్తించదనమాట. డిఫరెంట్ రిలీజియస్ డిఫరెంట్ ఫాలో అవుతారు. బట్ సెక్యులర్ లాకి వచ్చేసరికి ఖచ్చితంగా అన్ని రిలీజియన్స్కి అప్లై అవుతుంది అనుకున్నాం కదా. సో ఇప్పుడు తనేం చేసిందంటే తన పర్సనల్ లాకి స్టెప్ అవుట్ చేసి ఇక్కడ నా న్యాయం జరగట్లేదు ముస్లిం పర్సనల్ లాలో, నాకు సెక్యులర్ లా కావాలి అని చెప్పేసి సెక్షన్ 125ని తను రిలే అవుతుందన్నమాట. అయితే 5 bench కమిటీ అంటే 5 judges కలిసి తీర్పు ఇస్తారనమాట. ఏమని ఇస్తారు అని అంటే ఇక్కడ వచ్చేసేసి ఇప్పుడు ఈమె క్లెయిమ్ చేసింది కదా నాకు బేసిక్ రైట్స్ ఉమెన్ రిలేటెడ్ మనం వచ్చేసేసి వయలేట్ అవుతుంది, అందరు ఉమెన్ కూడా ప్రొటెక్షన్ ఉండాలి, తను జస్ట్ బికాజ్ తను ముస్లిం కాబట్టి నేను ఇవ్వను మెయింటెనెన్స్ రైట్ అంటే కాదు అని చెప్పి జడ్జిమెంట్ ఇస్తుంది అనమాట. అంటే ఈ జడ్జిమెంట్ ఉమెన్ రైట్స్ని స్ట్రెంథెన్ చేస్తుంది, అంటే తనకు కూడా వర్తిస్తుంది అని చెప్పి. ఇక్కడ మనకు ఏదైనా సుప్రీంకోర్టులో ఒక పర్టిక్యులర్ కేస్ రిలేటెడ్ జడ్జ్మెంట్ వచ్చిందనుకోండి, ఇట్ విల్ బీ హ్యావింగ్ ద బైండింగ్ ఎఫెక్ట్. అంటే ఆర్టికల్ 141 చూస్తే సుప్రీంకోర్టులో ఏదైనా ఒక ప్రెసిడెంట్ వచ్చింది అన్నప్పుడు లోవర్ కోర్ట్స్ అక్కడ అథారిటీస్ అన్నీ కూడా ఆ జడ్జ్మెంట్ని ఫాలో అవ్వాలి. లైక్ ఇప్పుడు షాబాను గారికి ఏం చెప్పారు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద రిలీజన్ మెయింటెనెన్స్ ఇవ్వాలి అని చెప్పేసి. అలాంటప్పుడు ఈ పర్టిక్యులర్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ వచ్చాక అప్పుడు లోవర్ కోర్ట్స్ అన్నీ కూడా ఫాలో అవ్వాలి. అప్పుడు ముస్లిమ్స్ అందరూ ఏం ఫాలో అవుతున్నారు, ఇద్దత్ పీరియడ్ 3 months వరకే మెయింటెనెన్స్ ఇస్తాము అని చెప్పారు, వాళ్ళ పర్సనల్లా ఫాలో అయ్యి. సో ఇప్పుడు ఈ జడ్జిమెంట్ వచ్చాక ఇప్పుడు ప్రతి ఒక్క ముస్లిం మెన్ ఎవరైతే 3 తలాక్ ఇచ్చినా డివోర్స్ ఇచ్చినా సో ఆ అమ్మాయికి వచ్చి లైఫ్ టైం మెయింటెనెన్స్ ఇవ్వాలి అని జడ్జిమెంట్ చెప్పింది. సో ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళు ముస్లిం కన్జర్వేటివ్ ఉంటారు కదా కొంతమంది, వాళ్ళు చెప్తారనమాట మా రిలీజియన్లో మీరెందుకు వచ్చారు అని చెప్పి గొడవ పెడతారనమాట. ఇక్కడ చూడండి,
ఇప్పుడు 1985లో జడ్జిమెంట్ వచ్చింది. 1986లో ముస్లిం కన్జర్వేటివ్ మెన్ మొత్తం ధర్నా చేస్తారనమాట. సో అయితే అప్పుడు పాలిటిక్స్ గురించి మాట్లాడితే అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉండింది రాజీవ్ గాంధీ రెజిమ్లో. తనేం చేస్తారంటే పార్లమెంట్లో ఒక లా పాస్ చేస్తారనమాట. MWPRDA లా పాస్ చేస్తాడు. ఆ లా పాస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ముస్లిం ఉంటారు కదా, ముస్లిం ఉమెన్ అందరికి కూడా ఇద్దత్ పీరియడ్ వరకు మాత్రమే, అంటే 3 months ముందు ఇంతకుముందు ఎలా ఇచ్చారో అలాగే ఫాలో అవ్వండి. అలాగే తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్, రిలేటివ్స్ ఆర్ వక్ఫ్ బోర్డు ఉంటుంది కదా, వాళ్ళు చూసుకుంటారు తన మెయింటెనెన్స్, ముస్లిం హస్బెండ్ చూసుకోడు అని చెప్పేసి ఈ లా చెప్తుందనమాట. ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ రావాలి ఏంటంటే, సుప్రీంకోర్టు వచ్చేసి జడ్జిమెంట్ ఇచ్చింది కదా, మరి అలాంటప్పుడు పార్లమెంట్ లా పాస్ చేస్తే ఏ లాని, అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని ఫాలో అవ్వాలా లేకపోతే పార్లమెంట్ లా పాస్ చేసింది ఫాలో అవ్వాలా? ఎందుకంటే జడ్జిమెంట్ 1985లో వచ్చింది, లా వచ్చేసి 1986లో వచ్చింది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే పార్లమెంట్ ఏదైతే లా పాస్ చేస్తుందో అది ప్రివేల్ అవుతుందన్నమాట. అంటే అదే యాక్టివ్గా ఉంటుంది అంటిల్ అండ్ అన్లెస్ అది అన్కాన్స్టిట్యూషనల్ అని తేలేదాకా ఆ లానే ఫాలో అవ్వాలన్నమాట. అంటే మరి ఇప్పుడు ఏమైంది, ముస్లిం ఉమెన్కి అంతకుముందు మెయింటెనెన్స్ ఇస్తామని చెప్పారు, ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ముస్లిం ఉమెన్కి ఇద్దత్ పీరియడ్ వరకు ఇస్తే చాలు విత్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ లైక్ రీజనబుల్ అండ్ ఫెయిర్ ప్రొవిజన్ అండ్ మెయింటెనెన్స్ అని చెప్పి ఒక పర్టికులర్ స్టేట్మెంట్ ఉంటుంది. అంతే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఆ పర్టికులర్ జడ్జ్మెంట్ నుంచి పెట్టాను డైరెక్ట్గా. సో ఇది 1986లో జరిగింది. ఓకే, 2001లో ఒక పర్టిక్యులర్ పిటిషన్ వేస్తారు డానియల్ లటీఫీ అనే అతనే వేశాడంటే అన్ని రిలీజియన్స్ ఉమెన్కి ఒక రైట్స్ ఉన్నాయి కదా, మరి అలాంటప్పుడు ముస్లిం ఉమెన్స్కి మాత్రమే ఎందుకు ఇట్లాగా చేస్తున్నారు, లైక్ ఈక్వాలిటీ ఆర్ ఆర్టికల్ 14, 15, 21ని ఛాలెంజ్ చేస్తారనమాట. ఈక్వాలిటీ, ప్రొహిబిషన్ ఆఫ్ ద డిస్క్రిమినేషన్ అండ్ రైట్ టు లైఫ్ అండ్ డిగ్నిటీ. ఈ పర్టికులర్ ఆర్టికల్ మీద ఆ పర్టికులర్ ఆర్టికల్స్ చెప్పాను కదా, ఫండమెంటల్స్ రైట్స్ ఏమన్నా వైలేట్ అవుతుంది. అలాగే 1986 యాక్ట్ని తను ఏం చేస్తారంటే అన్కాన్స్టిట్యూషనల్గా డిక్లేర్ చేయమని చెప్పి పిటిషన్ వేస్తాడు. మళ్ళీ అగైన్ 5 bench కమిటీ వస్తుంది. 5 bench కమిటీ ఏం చెప్తుందంటే, ఓకే 1986లో ఒక యాక్ట్ పాస్ అయింది కదా, ఒక లా పాస్ చేశారు కదా పార్లమెంట్లో, దాంట్లో ఒక మాట చెప్పారు రీజనబుల్ అండ్ ఫెయిర్ ప్రొవిజన్ అండ్ మెయింటెనెన్స్ అని చెప్పి. అలాంటప్పుడు రీజనబుల్ అండ్ ఫెయిర్ ప్రొవిజన్ అండ్ మెయింటెనెన్స్ విత్ ఇన్ ద ఇద్దత్ పీరియడ్ అంటే 3 monthsలో మొత్తం ఫైనాన్షియల్ ఇవ్వలేకపోతే మీరేం చేస్తారంటే ప్రతి మంత్లో ఇన్స్టాల్మెంట్ లెక్కన ఇవ్వండి అన్నట్టుగా అలా ఇంటర్ప్రిట్ చేసుకుంటారనమాట. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఇద్దత్ పీరియడ్లో 3 monthsలోనే మీరు మొత్తం అంతా లైఫ్ టైం తగ్గట్టు ఇస్తే మెయింటెనెన్స్ ఓకే, లేదంటే అది ఇన్స్టాల్మెంట్ లెక్కన ఇవ్వండి అలా ఇంటర్ప్రిట్ చేస్తారనమాట. అంటే వితౌట్ డిక్లేరింగ్ అన్కాన్స్టిట్యూషనల్ వాళ్ళు ఏం చేస్తారంటే దానికి అమెండ్మెంట్స్ లెక్కన ఇంటర్ప్రిటేషన్ అనేది ఇలా చేస్తారు. అప్పుడు ఈ జడ్జిమెంట్ వచ్చాక ప్రతి ముస్లిం ఉమెన్ కూడా మెయింటెనెన్స్కి ఎంటైటిల్ అవుతుందన్నమాట. సో ఇతను కేసు సక్సెస్ అవుతాడు. 5 bench వాళ్ళు ఓకే అని చెప్తారు, కరెక్ట్ అని చెప్పి మెయింటెనెన్స్ ఇవ్వాలి అని చెప్పేసి. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మనం 2 కేసెస్ని చూసాము. థర్డ్ కేసు చూద్దాం. థర్డ్ కేసు ఏంటి అంటే ఇది కూడా సుప్రీంకోర్టు కేసే, సర్లా ముగ్ధాల్. సో తను ప్రెసిడెంట్ ఆఫ్ కళ్యాణి NGO అండ్ అదర్స్ అనమాట. ఈ కేసు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎందుకంటే రిలీజియన్ కన్వర్షన్స్ ఎలా జరుగుతాయి అని చెప్పి ఈ కేసులో మనం మంచిగా తెలుసుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, ముస్లిం మెన్ 4 వైఫ్స్ని పెళ్లి చేసుకోవచ్చు ఎట్ ఏ టైం వితౌట్ గివింగ్ డివోర్స్. 4 లీగల్ వైఫ్స్ ఉంటారనమాట. సో ఇలా 4 వైఫ్స్ ఉన్నప్పుడు హిందూ మెన్ ఉంటారు కదా, అంటే అందరు కాదు, ఒక పర్సన్, 2, 3 ఇలాగా 3 members ఎట్ ఏ టైం సుప్రీంకోర్టుని అప్రోచ్ అవుతారు. ఎవరు? వాళ్ళ వైఫ్స్ అప్రోచ్ అవుతారనమాట సుప్రీంకోర్టుకి. ఏంటంటే హిందూ లా ప్రకారం పెళ్లి చేసుకొని ఆ తర్వాత అతను ఇస్లాంలో కన్వర్ట్ అయ్యాడు. ఎందుకు అని అంటే తను వచ్చేసేసి లీగల్గా ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు వితౌట్ గివింగ్ డివోర్స్. ఎందుకంటే ఇస్లాం ప్రకారం 4 members వైఫ్స్ ఉండొచ్చు కదా. సో నేను ఇస్లాంలో కన్వర్ట్ అయిపోయాను కాబట్టి వితౌట్ గివింగ్ డివోర్స్ నేను ఏం చేస్తానంటే ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి సునీత నారులా అని చెప్పేసి గీతారాణి అండ్ సుస్మితా ఘోష్ వీళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు గీతారాణి అండ్ సుష్మితా ఘోష్ అనే వాళ్ళు ఫస్ట్ హస్బెండ్ అనమాట. ఇది వీళ్ళిద్దరికి కేసెస్ అంటే మనం క్లియర్గా చెప్తాను. సునీత నారులా అనే అమ్మాయి అంటే ఒక అమ్మాయి, ఈమె సెకండ్ వైఫ్. ఎలా అంటే
ఒక అమ్మాయిని ఆల్రెడీ ఒక అతను పెళ్లి చేసుకుంటాడు హిందువుల ప్రకారం. తర్వాత ఇస్లాంలో కన్వర్ట్ అయ్యి సునీతా నారులని పెళ్లి చేసుకుంటాడు ఇస్లాం ప్రకారం. సో అయితే ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే కోర్టుని అప్రోచ్ అవుతుంది. సెకండ్ వైఫ్ నేను ఇస్లాం ప్రకారం చేసుకున్నాం కాబట్టి మా మా పర్టికులర్ మ్యారేజ్ అనేది లీగల్గా ఎలిజిబుల్ అవుతుంది అని ఆమె వెళ్తుంది. గీతారాణి తనెందుకు అప్రోచ్ అవుతుందంటే తన హస్బెండ్ వచ్చేసేసి పెళ్లి చేసుకున్నాడు హిందూ యాక్ట్ ప్రకారం. బట్ తర్వాత సెకండ్ పెళ్లి చేసుకోవాలంటే నేను డివోర్స్ ఇవ్వను కాబట్టి తను ఏం చేశాడంటే ఇస్లాంలో కన్వర్ట్ అయిపోయి సెకండ్ పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పి తను వెళ్తుంది. సుస్మితా ఘోష్ అనే తను ఎందుకు వెళ్తుందంటే తనకు ఆల్రెడీ హిందూ యాక్ట్ ప్రకారం పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఈమెతో చెప్తాడనమాట వాళ్ళ హస్బెండ్ ఏమని అంటే నేను ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా కాబట్టి నేనేం చేస్తానంటే ఇస్లాంలో కన్వర్ట్ అయిపోతాను, డివోర్స్ ఇవ్వకుండా ఇస్లాంలో కన్వర్ట్ అయిపోయి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని అంటాడు. ఈమె ఏం చేస్తుందంటే అలా చెప్పిన వెంటనే సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యి ఆ పెళ్లి క్యాన్సిల్ చేయమని వెళ్తుంది అనమాట. వీళ్ళ ముగ్గురు ప్రాబ్లం ఒకటే ఏంటంటే హిందూ యాక్ట్ ప్రకారం హిందూస్గా పెళ్లి చేసుకొని జస్ట్ బికాజ్ అంటే పాలిగమి అంటే ఒక అబ్బాయి ఎంత నలుగురిని పెళ్లి చేసుకోవచ్చు. సో నేను ఇస్లాంలో కన్వర్ట్ అయిపోతానని చెప్పేసి కన్వర్షన్స్ అవుతాయి అనమాట. సో తను సరళ ముగ్ధాల్ గారు ఏం చేస్తారంటే ఎన్జిఓ ప్రెసిడెంట్, తను ఈ అమ్మాయిలు అందరి తరపున కేసు వేస్తారనమాట. వీళ్ళు ప్లస్ ఆ అమ్మాయి అక్కడ ఎన్జిఓ తను వేసిన తర్వాత ఈ పర్టికులర్ జడ్జిమెంట్ ఎలా వస్తుంది అని అంటే ఒక హిందూ అమ్మాయిని హిందూ యాక్ట్ ప్రకారం పెళ్లి చేసుకొని జస్ట్ బికాస్ సెకండ్ పెళ్లి చేసుకోవాలి అనుకోవడానికి ఇస్లాంలో కన్వర్ట్ అయిపోతే ఫస్ట్ పెళ్ళి అనేది డిజాల్వ్ అవ్వదు, ఫస్ట్ పెళ్ళి అనేది యాక్టివ్గానే ఉంటుంది. సెకండ్ మ్యారేజ్ మీరు ఏదైతే ఇస్లాంలో కన్వర్ట్ అయ్యాక చేసుకుంటారో ఆ సెకండ్ మ్యారేజ్ అనేది ఇన్వాలిడ్ అవుతుంది, అంటే తను లీగల్గా వైఫ్ కాదు అని జడ్జిమెంట్ వస్తుంది. సో అప్పుడు జడ్జిమెంట్ వాళ్ళు జడ్జెస్ చెప్తారనమాట అసలు ఒక్కొక్క రిలీజన్కి ఒక్కొక్క లా ఎందుకు, అసలు యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంటే ఈ ప్రాబ్లమే ఉండదు కదా, ఒక అబ్బాయి ఒక అమ్మాయినే పెళ్లి చేసుకుంటాడు. జస్ట్ బికాజ్ ఈ ముస్లిం యాక్ట్స్ వచ్చేసేసి వీళ్ళు నలుగురు అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు అంటే ఈ కన్వర్షన్స్ ప్రాబ్లమ్స్ కూడా అవుతున్నాయి కదా, ఇవన్నీ ఎందుకు అన్నట్టుగా వాళ్ళు రికమెండ్ కూడా చెప్తారనమాట. మన స్వాతంత్రం వచ్చి ఇన్ని రోజులు అవుతున్నా సరే అంటే 1995 అంటే మనం ఇన్ని రోజులు అవుతున్నా మనం ఎందుకు యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొని రాలేకపోతున్నాం. అఫ్కోర్స్ మనకు ఆర్టికల్ 44 DPSC ఉంది కదా, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, అంటే ఎవ్రీ స్టేట్ కూడా ఒక పర్సనల్ లాని ఇంప్లిమెంట్ చేయొచ్చు ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ పబ్లిక్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద రిలీజన్. కామన్ సివిల్ కోడ్ అనేది ఇంప్లిమెంట్ చేయొచ్చు. బట్ ఎన్ని స్టేట్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాయి? అలా కాకుండా మొత్తం నేషన్ ఇంప్లిమెంట్ చేస్తే ఎంత బాగుంటుంది, ఈ కేసెస్ అన్నీ రాకుండా ఉంటాయి కదా సుప్రీంకోర్టు వరకు అని చెప్పేసి జడ్జిమెంట్ వస్తుంది. ఓకే, ఆ కేసు ఒకటి. నెక్స్ట్ ఇప్పుడు 3 కేసెస్ మాట్లాడాము. 4th కేసు ఇది జాన్ వల్లమఠం. తనేం చేస్తారంటే తను క్రిస్టియన్ ప్రీస్ట్. సో తినేం చేస్తాడంటే ఈ క్రిస్టియన్ లా ప్రకారం ప్రతి ఒక్క రిలీజన్కి ఒక్కొక్క లా ఉంటుందని చెప్పాను కదా, ఇన్హెరిటెన్స్ రిలేటెడ్ దీనికి ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఇన్హెరిటెన్స్ రిలేటెడ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక పర్సన్ రిలీజియస్కి డెడికేట్ అయిపోయారు, అంటే క్రిస్టియానిటీకి డెడికేట్ అయిపోయాడు ఒక ఆయన, అంటే ఫాదర్ అట్లా అయిపోయారు అనమాట. అయిపోయినప్పుడు వాళ్ళ ఫాదర్ నుంచి ఇన్హెరిటెన్స్ రైట్స్ అనేది రెస్ట్రిక్ట్ అవుతాయి. ఎలా రెస్ట్రిక్ట్ అవుతాయి అంటే 3 కండిషన్స్. ఒకటి ఏంటంటే 12 months బిఫోర్ ద డెత్, అంటే వాళ్ళ పేరెంట్ చనిపోక ముందు 12 months ముందే చెప్పాలి సేల్ డీడ్లో నేను ఈయనకి ఇచ్చేస్తున్నాను ఆస్తి అని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే ఒట్టిగా చెప్తే సరిపోదు, అదేంటంటే డిపాజిట్ చేయాలన్నమాట. ఎవరికి ఇస్తున్నాము అని చెప్పి డిపాజిట్ చేయాలి ఆ పర్టిక్యులర్ ప్రాపర్టీ. నెక్స్ట్ ఏంటంటే ఒక్కసారి డిపాజిట్ చేసి రిజిస్టర్ చేశాక ఆ పర్టిక్యులర్ పర్సన్కే వస్తుంది. అంటే లాస్ట్ మినిట్ ఎవరైనా చనిపోతున్నప్పుడు ఈ ప్రాపర్టీస్ అనేది ఇవ్వకూడదు అన్నట్టుగా ఈ లా ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్, ఒక అబ్బాయి ఒక రిలీజియస్కి డెడికేట్ అయిపోయారు. ఇప్పుడు పేరెంట్ వచ్చేసేసి ఆస్తులు ఉన్నాయి. ఇప్పుడు ఆస్తి ఉన్నప్పుడు ఆ ప్రీస్ట్కి ఇవ్వచ్చా ఇవ్వకూడదా? ఇవ్వచ్చు. ఎలా? 12 months బిఫోరే విల్ డీడ్ రాయడము, అది డిపాజిట్ చేయడము, ఆ డిపాజిట్ చేసినాక మళ్ళీ నేమ్ చేంజ్ చేయకుండా ఉండడము. అయితే ఈయనేం చేస్తారంటే జాన్ గారు వెళ్ళి అక్కడ అప్రోచ్ అవుతారు సుప్రీంకోర్టుకి. అప్రోచ్ అయ్యి ఛాలెంజ్ చేస్తారనమాట. ఎందుకంటే ఇప్పుడు నాకు ఫండమెంటల్ రైట్స్, నేను చెప్పాను కదా ఫండమెంటల్ రైట్స్ ఎప్పుడైనా సరే ఛాలెంజ్ చేసినప్పుడు ఆర్టికల్ 32 ద్వారా డైరెక్ట్ సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు అనమాట. నాకు ఫండమెంటల్ రైట్స్ అనేది ఇక్కడ వయలేట్ అవుతున్నాయి అని చెప్పి తను సుప్రీంకోర్టుని అప్రోచ్ అవుతారు. సుప్రీంకోర్టు అన్నీ చూసి
ఈ సెక్షన్ 118 మనం చెప్పాం కదా, ఈ 3 కండిషన్స్, ఇది సెక్షన్ 118కి వస్తుందన్నమాట. అయితే ఇదేం చేస్తారంటే సెక్షన్ 118ని అన్కాన్స్టిట్యూషనల్గా డిక్లేర్ చేస్తారనమాట. అంటే ఇప్పటి నుంచి ఎవరైనా రిలీజన్లోకి ఫాదర్ లాగానో లేకపోతే రిలీజన్ డెడికేట్ అవుతే ఆ పర్సన్కి వాళ్ళ పేరెంట్ నుంచి వితౌట్ ఎనీ ప్రాబ్లం డైరెక్ట్గా కూడా అప్పటికప్పుడే కూడా ఒకవేళ చనిపోక ముందు 1 డే 2 డే 3 డే లేకపోతే ఇన్హెరిటెన్స్ ఇంతకుముందు వేరే రిలీజన్స్కి ఎలా వస్తుందో ఈయనకు కూడా అలాగే వస్తుంది అని చెప్పేసి సెక్షన్ 118ని అంటే అన్కాన్స్టిట్యూషనల్గా డిక్లేర్ చేస్తారనమాట. సో దట్ ఈయన కూడా అన్ని రిలీజన్స్ లాగానే ఆ ఇన్హెరిటెన్స్ రైట్స్ అనేది ఆయన తీసుకోవచ్చు అనమాట. సో ఐ థింక్ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, దిస్ ద 4th కేస్. అండ్ కమింగ్ టు 5th కేస్, ఇది షారా బాను కేసు. ఇది 2017లో ట్రిపుల్ తలాక్ రిలేటెడ్ అవుతుందన్నమాట కేసు. అంటే ఏంటంటే నేను చెప్పాను కదా, మల్టిపుల్ వైఫ్స్ ఉంటారు ముస్లిమ్స్కి అని చెప్పి, తినకు వాళ్ళ హస్బెండ్ వచ్చి ట్రిపుల్ తలాక్ ఇస్తారనమాట. తను ఏం చేస్తుందంటే నా ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 14 and 21 వైలేట్ అవుతుంది, సో నాకు ఇక్కడ రిలీజియస్ ఫ్రీడమ్ ఇక్కడ ఉంది కదా, ఇప్పుడు నేను చెప్పాను కదా ముస్లిం పర్సనల్ లాస్ వాళ్ళు ఫాలో అవుతారని చెప్పి, లేదు ముస్లిం లాస్ని ఈమె ఏం చేస్తుందంటే ఛాలెంజ్ చేస్తుంది సుప్రీంకోర్టుకి వెళ్ళి, ట్రిపుల్ తలాక్ అనేది అన్కాన్స్టిట్యూషనల్గా డిక్లేర్ చేయమని చెప్పేసి. అయితే తను ఇంకా 2 కూడా చెప్తుంది, అది కూడా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే సుప్రీంకోర్టు ఏం చేస్తుందంటే 5 bench జడ్జెస్ని రిక్రూట్ చేసి ఈమె కేసుని చూస్తుందన్నమాట. అంటే ట్రిపుల్ తలాక్ అంటే ఏంటి అంటే చెప్తాను. అదేంటంటే ఇన్స్టెంట్ డివోర్స్ అనమాట. ఇప్పుడు డివోర్స్కి వెళ్ళాలంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, అలా లేకుండా ఒక హస్బెండ్ ఒక వైఫ్కి డైరెక్ట్గా తలాక్ అని చెప్తే అప్పుడు వాళ్ళిద్దరికీ డివోర్స్ అయిపోతుంది అనమాట. సో దాన్ని ట్రిపుల్ తలాక్ అంటారు. సో ఈ ట్రిపుల్ తలాక్ అయిన తర్వాత ఇప్పుడు నాకు అన్యాయం జరిగింది, ఇట్లా ట్రిపుల్ తలాక్ అనేది అన్కాన్స్టిట్యూషనల్గా డిక్లేర్ చేయాలి, ఏ రిలీజన్లో కూడా ఇలాంటి ప్రాక్టీసెస్ లేవు, మరి నాకు ఈ ఉమెన్ రైట్స్ ఎలా ఇప్పుడు అని చెప్పేసి ఉమెన్ రైట్స్ కూడా క్వశ్చన్ వస్తున్నట్టు మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్స్ కూడా వస్తుంది ఇది. అయితే అప్పుడేమవుతుందంటే ఆ 5 bench జడ్జెస్ 3 జడ్జెస్ ఏం చెప్తారంటే ఎస్ ఇట్ ఈస్ అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్తారు. 2 జడ్జెస్ మాత్రం పార్లమెంట్లో లా పాస్ చేయాలి దీని గురించి అని చెప్పేసి, జ్యుడిషియరీ కాదు పార్లమెంట్లో లా పాస్ చేస్తే అప్పుడు యాక్సెప్టబుల్ అవుతుంది అని చెప్పి వాళ్ళు చెప్తారు. 5 benches జడ్జ్లో ఉన్నప్పుడు 3 members ఫేవర్లో ఉన్నా కూడా కానీ తనకు జడ్జిమెంట్ పాస్ అయిపోయినట్టే, అంటే అన్కాన్స్టిట్యూషన్ అయిపోయినట్టే. ఈవెన్ దో 2 జడ్జెస్ అంబిగ్యూటీ అంటే ఏది చెప్పకపోయినా న్యూట్రల్గా ఉన్నా సరే 3 జడ్జెస్ ఓకే చెప్పారు కాబట్టి ఈ ట్రిపుల్ తలాక్ అనేది అన్కాన్స్టిట్యూషనల్ అయిపోయింది 2017లో. అయితే 2017లో అన్కాన్స్టిట్యూషనల్ అయిపోయాక నెక్స్ట్ పార్లమెంట్లో ట్రిపుల్ తలాక్ జస్ట్ అన్కాన్స్టిట్యూషనల్ మాత్రమే కాదు, ఇట్ ఈస్ గోయింగ్ టు గెట్ క్రిమినలైజ్డ్ ఆల్సో. అంటే క్రిమినల్ అంటే ఇప్పుడు ఎవరైనా ట్రిపుల్ తలాక్ అని చెప్పారనుకోండి, అప్పుడు ఈ అమ్మాయి ట్రిపుల్ తలాక్ కాదు అని మాత్రమే చెప్పింది, అంటే అది అన్కాన్స్టిట్యూషనల్ డిక్లేర్ చేస్తుంది. బట్ అలా ఎవరైనా చేస్తే ఏంటి, అలా చేస్తే మళ్ళీ జస్ట్ కోర్టు చెప్పింది ట్రిపుల్ తలాక్ వద్దని చెప్పేసి అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి, అలాంటప్పుడు మరి మిగతా వాళ్ళు ఎవరు ఫాలో అవ్వకుండా ఉంటారా? ఫాలో అవుతారు కదా, కొంతమంది రిలీజియన్ వైజ్ ఫాలో అవ్వచ్చు. సో అలా ఎవరైనా ఫాలో అయితే వాళ్ళకి ఏం చేయాలి అంటే క్రైమ్ అంటే శిక్షలు లేనివే వాళ్ళు ఖచ్చితంగా ఫాలో అవుతారు, శిక్షలు ఉండాలి అని చెప్పేసి అప్పుడు పార్లమెంట్ క్రిమినల్ లాని తీసుకొని వస్తుంది అనమాట. ట్రిపుల్ తలాక్ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకి పనిషబుల్ అఫెన్స్ కిందికి 3 years జైల్ ప్లస్ పెనాల్టీ కూడా పడుతుంది అనమాట. 2019లో ఈ యాక్ట్ పాస్ అవుతుంది. అలాగే ఇంకోటి చెప్పాను కదా ట్రిపుల్ తలాక్ రిలేటెడ్ షాహరా బాను గారు ఏం చేస్తారంటే ఇంకా 2 కేసులు కూడా వేస్తారు. ఇంకొకటి ఏంటంటే నికా హలాలా అంటే ఏంటంటే ఇప్పుడు ఒక అబ్బాయి ఒక హస్బెండ్ అండ్ ఒక వైఫ్ ఇద్దరు డివోర్స్ తీసుకున్నారంటే ఆ వైఫ్ వచ్చేసేసి కొన్ని రోజుల తర్వాత తనను మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. అంటే ఫస్ట్ హస్బెండ్ ఇన్ ద సెన్స్ ఎక్స్ హస్బెండ్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. అయితే వీళ్ళ పర్సనల్ లా ముస్లిం పర్సనల్ లా ఫాలో అవ్వాలంటే డైరెక్ట్గా పెళ్లి చేసుకోవడానికి లేదు. ఆమె డివోర్స్ అయిన అమ్మాయి ఇంకొక అబ్బాయిని పెళ్లి చేసుకొని అది కూడా ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకొని ఆ తర్వాత అతనికి డివోర్స్ ఇచ్చాక అప్పుడు ఈ ఫస్ట్ హస్బెండ్ ఎక్స్ హస్బెండ్ని పెళ్లి చేసుకోవచ్చు. ఇది నికా హలాలా, ఇది చాలా ఘోరము, ఇట్లా చేయకూడదు. ఒక అమ్మాయికి పెళ్లి చేసుకోవాలనుకుంటే హస్బెండ్ ఇంకొక అబ్బాయిని పెళ్లి చేసుకొని మళ్ళీ ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఇట్లా కొన్ని ఏమవుతాయంటే కొన్ని వీళ్ళ పర్టికులర్ పర్సనల్ లాస్ని వీళ్ళే ఎక్స్ప్లాయిట్ చేసుకుంటారు అనమాట. అంటే ఇట్లా కూడా చేయొచ్చు కదా, అమ్మాయికి తలాక్ ఇచ్చేస్తాను, ఆ తర్వాత ఆ అమ్మాయి ఇంకొక అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి అంటే ఫోర్స్ చేసి ఆ అబ్బాయిని పెళ్లి చేసుకున్నాక నెక్స్ట్ మళ్ళీ ఈయనని పెళ్లి చేసుకోవడం అనమాట.
అట్లా అది కాదు, ఏ రిలీజన్ కూడా ఇలాంటివి ఫాలో అవ్వరు. మీరు చూడండి నికాహ్ హలాలా. సో ఇది కూడా అడుగుతుంది, బట్ జడ్జ్మెంట్ ఇంకా రాలేదు. నెక్స్ట్ కూడా ఇంకోటి ఏంటంటే బైగామి, అంటే ఒక హస్బెండ్కి నలుగురు వైఫ్స్ ఉండడం ఏంటి? అన్ని రిలీజన్స్ వాళ్ళకు ఒక హస్బెండ్కి ఒకటే వైఫ్ ఉంటారు. ఇన్ కేస్ ఇంకొకరిని పెళ్లి చేసుకోవాలంటే ఫస్ట్ మ్యారేజ్ డిజాల్వ్ చేయాలి, అంతేగాని నలుగురు వైఫ్స్ని ఎట్ ఎ టైం మెయింటైన్ చేయడం ఏంటి అని చెప్పి తను ఏం చేస్తుందంటే సుప్రీంకోర్టులో అంటే ఛాలెంజ్ చేస్తుంది. సో ఇవి ఇంకా రావాలి, జడ్జ్మెంట్స్ రావాలి. సో 3 వాటికి, బట్ ట్రిపుల్ తలాక్ అయితే అన్కాన్స్టిట్యూషన్ డిక్లేర్ చేసేసారు. సో నేను 5 కేసెస్ ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఓకే, సో ఇప్పుడు మీరు చెప్పండి, యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది వస్తే బాగుంటుందా బాగుండదా? ఓకే, ఇలా ప్రతి ఒక్కరూ వచ్చి వాళ్ళ హస్బెండ్ కన్వర్షన్ అయిపోతున్నాడు ఇస్లాంలోకి అని ఒకరు, లేకపోతే వాళ్ళ హస్బెండ్ మెయింటెనెన్స్ ఇవ్వట్లేదని ఇంకొకరు, లేకపోతే సక్సెషన్ రైట్స్ అందరికీ వచ్చే ప్రాపర్టీ రైట్స్ నాకెందుకు లేవు అని చెప్పేసి క్రిస్టియన్స్ వాళ్ళు. సో ఇలా ఒక్కొక్కరు ఒక్కో ప్రాబ్లంతో సుప్రీంకోర్టుకి వెళ్తే ఆల్రెడీ సుప్రీంకోర్టులో చాలా కేసెస్ ఉంటాయి. సో వీళ్ళందరి కేసెస్ కూడా మళ్ళీ అక్కడ బర్డన్ అయిపోదా? మీరేమనుకుంటున్నారు? సో అందరికీ యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంటే ప్రతి ఒక్క రిలీజన్ ఒకటే లా ఫాలో అవుతే రిలేటెడ్ టు మ్యారేజ్, డివోర్స్, మెయింటెనెన్స్, ఇన్హెరిటెన్స్, అడాప్షన్ అంతవరకు మాత్రమే. దిస్ ఆల్ కమ్స్ అండర్ ద పర్సనల్ లా. సో యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తే మంచిదా, లేకపోతే మీకేమనిపిస్తుంది నాతో షేర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మనకు సత్యాన్వేషి క్వశ్చన్ ఎవ్రీథింగ్లో వాళ్ళ కాలర్స్ తోటి యూసీసీ రిలేటెడ్ ఏం మాట్లాడారు అవి డిబంక్ చేద్దాం, ఫ్యాక్ట్ చెక్ చేద్దాం. ఓకే, దాట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. పార్ట్ 2 నేను ప్లాన్ చేసి నెక్స్ట్ మీకు చెప్తాను యూసీసీ రిలేటెడ్. ఇప్పుడు మనం జస్ట్ మొత్తం కంప్లీట్గా ఇంట్రడక్షన్ మొత్తం విత్ కేస్ బై కేస్ చూసాం కదా. సో వాట్ పబ్లిక్ ఈస్ థింకింగ్ అబౌట్ ద యూసీసీ అని చెప్పి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. దాట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.